బీన్స్ ఎగ్ ఫ్రై చేశానండి. ఇదైతే బాగుంది, డిఫరెంట్గా ఉంది. ఇలా మనం బీన్స్లో ఫ్రై అయినా చేసుకోవచ్చు, కొబ్బరి వేసి ఫ్రై చేసుకోవచ్చు, విడిగా ఫ్రై చేసుకోవచ్చు, కర్రీ చేయొచ్చు. ఇలా కాంబినేషన్లో ఎగ్తో కూడా ట్రై చేయొచ్చండి. నేనైతే ఆ రోజు ఇలా కోడిగుడ్ని ఇలా ఫ్రై చేశాను అనమాట. బాగుంది, పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారన్నమాట. బాగుందని ముందైతే నేను కళాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకుని మొత్తం ఫ్రై చేసుకున్నాను. ఫ్రై అయిన తర్వాత ఈ బీన్స్ కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసినవి ఉన్నాయి కదా, ఒక పావు కేజీ అయితే నేను బీన్స్ తీసుకున్నా, ఎక్కువ ఏం తీసుకోలేదు, ఒక పావు తీసుకున్నమాట. అవి కూడా వేసి బాగా ఫ్రై చేసేసాను. ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత నేను వేరే కళాయి పెట్టుకుని అందులో కొద్దిగా వాటర్ వేసుకుని ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసుకుని కొంచెం ఆయిల్ వేసి తర్వాత ఎగ్స్ అయితే నేను ఒక 10 గుడ్లు తీసుకున్నామాట. దాన్ని కొట్టుకుని మొత్తం మిక్స్ చేసేసాను. మిక్స్ చేసేసి ఈ మిక్స్ చేసిందంతా ఆ వాటర్లో పోసుకుని స్లోగా ఉడకనిచ్చాను. అది మొత్తం దగ్గరికంట వాటర్ అంతా ఎగిరిపోవాలి. మనకి ఏంటంటే స్పాంజీ లాగా, బబుల్స్ లాగా బాగుంటుంది. అది దగ్గరికంట ముక్కల కింద బాగుంటుంది. కొంచెం పెద్ద ముక్కల కింద ఉంటుంది అనమాట. మన గుడ్డు పొట్టు అంటే మొత్తం ముక్కలు అయిపోతుంది కదా. అలా వేసుకుని ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసుకుని బాగా ఫ్రై చేసేసాను దగ్గరికంట అయ్యేటట్టు. నచ్చితే మాత్రం లైక్ అయ్యండి.